ఐజా డ్రిప్ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే ప్లాస్టిక్ పైపులకి మంటలు అంటుకున్నట్టు తెలుస్తోంది. సో మొత్తంగా భారీగా పొగలు అలుముకున్నాయి. ఎక్కడ చూసినా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఐజా డ్రిప్ ఫ్యాక్టరీలో కొంత అగ్ని ప్రమాదం చాలా పెద్ద ఎత్తున చోటు చేసుకుంది. ప్లాస్టిక్ పైపులు మొత్తం తగలబడిపోయాయి. విజువల్స్లో మనం చూస్తున్నాం. ఆ ఫ్యాక్టరీ నుంచి దట్టమైనటువంటి పొగలు బయటికి వస్తూ ఉన్నాయి. ఆ ప్రాంతం అంతా పొగలతో నిండిపోయింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. సో ఒక హై టెన్షన్ వాతావరణం ఉంది. ప్రజెంట్ అయితే మరి ఆ ఫ్యాక్టరీలో ఆ సమయంలో ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు, ఆ ఘటన గల కారణం ఏంటి, సో ప్రజెంట్ అక్కడ ఎవరైనా ప్రమాదానికి గురయ్యారా, ఇలాంటి అన్ని విషయాలు తెలియాల్సి ఉంది. సో ఇప్పటికైతే బయట పెద్ద ఎత్తున అక్కడ కార్మికుల బంధువులు వచ్చి కన్నీటి పర్యంతం అవుతున్నారు. అంటే లోపల కొంతమంది కార్మికులు ఉండే అవకాశం ఉంది. ప్లాస్టిక్ పైపులకు మంటలు అంటుకున్నాయంటే ఇది ఇప్పట్లో చల్లారే అవకాశం లేదు. సో పరమేశ్వర ఇండస్ట్రీస్ సో పాత డ్రిప్పులు కొనబడును అండ్ కొత్త డ్రిప్పులు అమ్మబడును. ఇది ముందు ఫ్లెక్సీ. సో ఇప్పుడు అదే డ్రిప్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపోవడం మనం చూస్తున్నాం. అగ్రికల్చర్ యూసేజ్ కోసం ఎక్కువగా వాడేటువంటి ఈ డ్రిప్ పైపులు మొత్తం కూడా ఇప్పుడు మంటల్లో తగలబడిపోతూ ఉన్నాయి. సో అక్కడ ఆ మంటలో తగలబడేటువంటి ఆ డ్రిప్ ఫ్యాక్టరీ మొత్తాన్ని కూడా సుమారుగా 4-5 ఫైర్ ఇంజిన్లు అక్కడ చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏమాత్రం కూడా మంటలు అదుపులోకి రావడం లేదు. ఐజా డ్రిప్ ఫ్యాక్టరీ ఇది. సో భారీగా మంటలు ఎగిసిపడుతున్న సిచ్యువేషన్లో కొంత ఎక్స్ట్రీమ్గా ఉందని చెప్పాలి. సో యాజ్ ఆఫ్ నౌ ఇంకా అక్కడ మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. సో బయట అక్కడ కన్నీటి పర్యంతమైనటువంటి ఆ బంధువుల విజువల్స్ కూడా చూస్తున్నాం. ఒకసారి ఆ సిచ్యువేషన్లా ఉంది. అక్కడ ఎటువంటి హై టెన్షన్ నెలకొంది. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. సో అసలు ఏం జరిగింది తెలుసుకుందాం. ప్రతినిధి శివాజీ సిద్ధంగా ఉన్నారు. శివాజీ, ఏం జరిగింది అసలు? ఈ మంటలు అంటుకోవడం గల కారణం ఏంటి? ఆ సమయంలో ఎవరైనా కార్మికులు లోపల ఉన్నారా? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఈ ప్రమాదంలో ఏం జరిగింది? మనోజ్, జోగులాంబ గద్వాల జిల్లా ఐజా పట్టణంలో సంబంధించినటువంటి కంపెనీలో డ్రిప్ సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రానికి రైతులు వాడుకునేటువంటి ఏదైతే డ్రిప్ సిస్టమ్ ఉంటుందో ఆ డ్రిప్ సిస్టమ్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీ అక్కడ ఐజా పట్టణంలో ఉన్నది. ఆ ఐజా పట్టణంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ ద్వారా ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుందని ఇప్పటికే అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి అయితే ప్రాణనష్టం అయితే జరగలేదు. ఇప్పటికే ఎక్కువ శాతము అక్కడ డ్రిప్ సిస్టమ్ ఏదైతే వ్యవసాయదారులకు పంట పొలాలకి వాడాల్సింది ఏదైతే ఉందో ఆ పంట పొలాలకు సంబంధించినటువంటి డ్రిప్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి వాడుకోవడం కోసము ఒక్కసారిగా ఆ షార్ట్ సర్క్యూట్ ద్వారా మనకి ఉందో వాటి యొక్క వ్యవసాయదారులు రైతులు వాడేటువంటి డ్రిప్ సిస్టమ్ ఆ యొక్క కంపెనీలో వాడడము, అక్కడ దానికి సంబంధించినటువంటి ఐటమ్స్ తయారు కావడంలో ఆ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ ద్వారానే ఈ యొక్క ప్రమాదం జరిగింది. దాంట్లో కేవలము 5 నుంచి 10 మంది మధ్యలో ఉన్నటువంటి కార్మికులు మాత్రమే ఆ యొక్క దాంట్లో ఉన్నారు. అక్కడ జరిగినటువంటి ప్రమాదం సమయంలో 5 మంది నుంచి 10 మంది కార్మికులు, వాళ్ళకి ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. ఇప్పటి వరకు ప్రాణ నష్టం అయితే జరగలేదని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఎలా ఈ ప్రమాదం చోటు చేసుకుంది, ఈ ప్రమాదంలో ఈ గల కారణాలు ఏంటనేటువంటి అధికారులు వెంటనే దీనిపైన సర్వే చేస్తున్నారు. ఇప్పటికే దాని నుంచి కావాల్సినటువంటి అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. గతంలో కూడా ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ ఏమైనా జరిగిందా, లేదా ఈ షార్ట్ సర్క్యూట్ జరగడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది కేవలము షార్ట్ సర్క్యూట్ ద్వారానే జరిగింది అనేటువంటి దానిపైన కూడా పూర్తి విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి వేదింది. ఇది ఈ యొక్క కంపెనీ కేవలము వ్యవసాయదారులు పూర్తిగా పంట పొలాలకు వాడేటువంటి డ్రిప్ ఏదైతే ఉందో వాటర్ సరఫరా చేసేటువంటి డ్రిప్ సంబంధించినటువంటి పైపులు తయారు చేసేటువంటి ఈ యొక్క కంపెనీ, ఈ కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి పొగమంచుతోటి ఆ పరిసర ప్రాంతాల్లో చుట్టుముట్టడంతో ఈ పొగమంచుడు ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఆ కార్మికులు ఒక్కసారిగా భయాందోళనకు గురైపోయారు. ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ఐజా పట్టణంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా పరిసర ఐజా పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా భయాందోళనకి గురైనటువంటి పరిస్థితి. దీనిపైన కూడా అధికారులు వెంటనే విచారణ చేపట్టారు. ఇది కేవలము షార్ట్ సర్క్యూట్ ద్వారా జరిగిందా, ఇంకేమైనా లోపాలు ఉన్నాయనేటువంటి పైన కూడా పూర్తి విచారణ చేపట్టేటువంటి పరిస్థితి ఉంది. మనోజ్, బయట అసలు ఏం జరుగుతోంది? ఇప్పుడు మరి అక్కడ మంటలు ఆర్పే ప్రయత్నం జరుగుతోందా? అక్కడ కార్మికులు ఎవరెవరు ఉన్నారు? బయట రోదలు వినబడుతున్నాయి. అక్కడ పెద్ద బంధువులు వచ్చి ఏడుస్తూ ఉన్నారు. సో కార్మికులా లేకపోతే ఆ డ్రిప్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఓనర్లా ఏం జరుగుతోంది? అంటే ఒక్కసారిగా అక్కడ పొగమంచుతోటి కూరుకుపోవడంతో ఇంకా లోపల కార్మికులు ఎవరైనా ఉన్నారా అనేటువంటి పైన కూడా దర్యాప్తు చేపడుతున్నారు. ఇప్పటికే దానిపైన కూడా
పూర్తి విచారణ చేపట్టడానికి ఇంకా లోపల్లో ఆ యొక్క కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎవరైనా ఇరుక్కపోయారనేటువంటి ఆందోళన ఇక్కడ ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనపడుతుంది. కార్మికులు మాత్రమే ఇంకా లోపల 5 నుంచి 10 మంది కార్మికులు ఉన్నట్టుగా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎవరైనా ఇరుక్కపోయారా అనేటువంటి పరిస్థితులు కూడా అధికారులు చేపడుతున్నారు. ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు అంటే ఎంతమంది లోపల ఉండే అవకాశం ఉంది, వాళ్ళకైనా డ్యూటీ షీట్ ఉంటుంది కదా, లోపల ఎంతమంది చిక్కుకున్నారు? సో ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా? ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు అయితే కేవలము దాంట్లో 10 మంది కార్మికులు ఉన్నారని తెలుస్తుంది. కానీ ఎలాంటి ప్రమాదం జరిగింది, వాళ్ళు ఏమన్నా ఇంకా ప్రమాదానికి గురైపోయారనేటువంటి విషయం అయితే ఇంకా అధికారులు అయితే వెల్లడించినటువంటి పరిస్థితి లేదు. కానీ పూర్తిగా పొగమంచుతోటి కూరుకుపోవడంతో ఆ యొక్క పొగమంచు కూరుకుపోవడంతో చుట్టుపక్కల వాతావరణం కూడా ఒక భయాందోళన వాతావరణం కలబడింది. కేవలము ఆ 10 మంది సంబంధించిన కుటుంబ సంబంధించిన సభ్యులు మాత్రమే ఇక్కడ ఆందోళన చేపడుతున్నారు. అక్కడ దాంట్లో ఇరుక్కుపోయినటువంటి ఎవరెవరు ఆ కార్మికులు ఉదయం షిఫ్ట్ వైజ్ గా ఉన్నటువంటి డ్యూటీలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళపైన పూర్తి విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే ఆ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు అగ్నిమాపక సిబ్బందికి అధికారులకి సమాచారం తోటి ఒక్కసారిగా అగ్నిమాపక సిబ్బంది కూడా రావడము, వాటిపైన మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నప్పుడు కూడా ఇంకా లోపల ఎవరైనా ఉన్నారనేటువంటి పూర్తి విచారణ మాత్రం చేపట్టాల్సి ఉంది. ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది అనేటువంటి పైన కూడా పూర్తి విచారణ చేపట్టాల్సి ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇంకా ఇప్పటివరకు లోపల ఎంతమంది కార్మికులు ఉన్నారు అనేటువంటి కూడా ఇంకా అధికారికంగా అయితే ప్రకటన చేపట్టలేదు. ఇప్పటివరకు అయితే 10 మంది మాత్రమే కార్మికులు ఉన్నారు, దానిపైన ఎవరెవరు ఉన్నారు ఇంకా అనేటువంటి మాత్రము ఇంకా అధికారులు మాత్రం వెల్లడించినటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా దానిపైనటువంటి షార్ట్ సర్క్యూట్ ద్వారా ఈ జరిగినటువంటి ప్రమాదం అయితే జరిగిందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. కానీ అది ఎలా జరిగింది దాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం అయితే అధికారులు చేపడుతున్న పరిస్థితి. కళ్యాణ్, రైట్, థ్యాంక్ యూ శివాజీ. సో మొత్తంగా భారీగా పొగలలుముకున్నాయి ఆ ప్రాంతం అంతా కూడా. ఐజా డ్రిప్ ఫ్యాక్టరీలో ఇంకా 10 మంది కార్మికులు ఉన్నారు అన్నట్టుగా తెలుస్తోంది. ఆ సమయంలో మరి వారంతా బయటపడ్డారా, తప్పించుకున్నారా, అక్కడ నుంచి ఏదైనా లోపల చిక్కున్నారా, లోపల ఉన్నటువంటి ఎక్కడైనా సేఫ్ జోన్లో ఉండిపోయారో తెలియదు. సో డ్రిప్ ఫ్యాక్టరీ మొత్తం కూడా ప్రజెంట్ మంటలో చిక్కుంది. 2-3 ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. సో భారీగా మంటలు ఎగిసిపడడంతో అంతా కూడా అలర్ట్ అయ్యారు ఒకసారిగా. సో అక్కడికి కార్మికుల సంబంధించినటువంటి కుటుంబాలు చేరుకొని కన్నీటి పర్యంతం అవుతున్నాయి. ఏదేమైనా ఐజా డ్రిప్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇటువంటి ఘటనతో ఒకసారిగా షాక్ గురయ్యారు. వచ్చేదంతా వేసవి కాలం, చిన్న ఒక అగ్గిరవ్వ చాలా పెద్ద ప్రమాదాన్ని దారితీస్తూ ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మరి ముఖ్యంగా వ్యవసాయ రైతులు కానీ లేకపోతే ఇటువంటి ప్లాస్టిక్ ఫ్యాక్టరీలు లేకుంటే స్క్రాప్ బిజినెస్ చేసే వాళ్ళు కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది.